గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈరోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, ఏమంత ఋతువు పుష్యమాసం, బహుళపక్షం, తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:02, తదుపరి త్రయోదశి. నక్షత్రం పూర్వాషాఢ, తెల్లవారుజామున 4:38, తదుపరి ఉత్తరాషాఢ, వర్జం మధ్యాహ్నం 3:20 నుంచి 4:48 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, అమృత గడియలు రాత్రి 12:12 నుంచి 1:40 వరకు, రావుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, కేసీఆర్ అవినీతి గ్రామ గ్రామాన చాటండి అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించాలి అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ సమావేశంలో చర్చ జరుగుతుంది అంటున్నారు. 10 ఏళ్లు కాపాడిన రాష్ట్రాన్ని పరాయి పాలు చేస్తున్నారు. కృష్ణా జలాల హక్కుల కోసం ఉద్యమిస్తాం. నన్ను నా పార్టీని టచ్ చేయడం మీ వల్ల కాదు. హేమీలను ఎదుర్కొన్న చరిత్ర బారాసది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మేడిగడ్డ వెళ్లి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. నీళ్ల గురించి తెలియనందునే కూలిపోయే కాళేశ్వరం కట్టారు అంటూ బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగేలా మూసి అభివృద్ధి సింగపూర్ కంపెనీ ప్రతినిధులకు వివరించిన సీఎం అని చెప్పేసి అంశాన్నిచ్చారు. భగీరథపై విజిలెన్స్ విచారణ, రాష్ట్ర ప్రభుత్వం యోచన, త్వరలోని దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. హరితహారం లెక్కలు తేల్చేందుకు కమిటీ అంటూ ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఆ వార్తని ఈనాడు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ లోకి భరోసా ఎంపీ వెంకటేష్ నేత అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అజిత్ పవార్దే ఎన్సీపీ, ఆ పార్టీ పేరు ఎన్నికల గుర్తు కూడా ఆ వర్గానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. శరద్ పవార్ కు ఎదురు దెబ్బ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మే 9 నుంచి 12 వరకు ఈఏపీ సెట్, జూన్ 6 నుంచి పీజీఈ సెట్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చా? వాటికి అధికారం లేదన్న 2004 తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వెల్లడి విచారణ ప్రారంభించారు. గ్రూప్ 1లో మరో 60 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మార్గదర్శనం చేస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, టచ్ చేసి చూడు, సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ను నన్ను కొత్త సీఎం ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. నన్ను ఆ పార్టీని టచ్ చేయడం నీతో కాదు, నీకంటే హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది. 10 ఏళ్లు కాపాడుకున్న రాష్ట్రాన్ని పరాయి పాలు చేస్తున్నారు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం వేసింది. టచ్ లోకి మరో 3 ఎంపీలు, 10 ఎమ్మెల్యేలు అని చెప్పేసి ప్రతిపక్షాన్ని బలహీనపరచడంతో పాటు రాజ్యసభ ఎన్నికల్లో 3వ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రణాళిక, పదవులు, పనులు, వ్యాపార అవసరాలు, ప్రతిపాదికన ప్రలోభాలు, పార్టీలో చేరిన ఎంపీ వెంకటేష్ నేతకు మళ్ళీ పెద్దపల్లి టికెట్ హామీ అని చెప్పేసి చెప్తున్నారు. 18న అభ్యర్థుల ప్రకటన. ఈ నెల 20 నుంచి ఎంపీ స్థానాల పరిధిలో రథయాత్రలకు బీజేపీ నిర్ణయం తీసుకుందంట. ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ఆర్ఎస్ఎస్ నేతలతో జాతీయ ముఖ్య నేతలు భేటీ కానున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. గావ్ చలో ఘర్ చలో కార్యక్రమం ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం బీజేపీ ప్రారంభించబోతుంది అని చెప్పేసి ఆ అంశాన్ని సాక్షిలో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. స్వగృహకు స్వస్తి, అసంపూర్తి ఇల్లు, భూములు అమ్మాలని నిర్ణయం. ఉన్నవి ఉన్నట్టు బేరం పెట్టేందుకు ధరల ఖరారు కమిటీ ₹3,500 కోట్ల వరకు సమకూరే అవకాశం, గంపగుంతగా అమ్మేయాలని యోచిస్తుంది అంటున్నారు. 60 గ్రూప్ 1 పోస్టులకు గ్రీన్ సిగ్నల్. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందట. బాణసంచా యూనిట్లో పేలుడు, 11 మంది అక్కడే మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయాలు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మే 9 నుంచి టీఎస్సీఏపీ సెట్, ఈ నెల 21 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 6 నుంచి పీజీ సెట్, మార్చి 16 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. తేదీలు వెల్లడించిన సెట్స్ కన్వీనర్ అని చెప్పేసి అంశాలను ఇచ్చారు. శ్రమించి ఛేదించి డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన యువ భారత జట్టు అండర్-19 ప్రపంచ కప్ లో తమ జైత్రయాత్ర కొనసాగుతుంది. లింగ్ దశలో సూపర్ 6 దశలో అజేయంగా నిలిచిన టీమిండియా సెమీఫైనల్లో నాకౌట్ మ్యాచ్లను గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్తుంది అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ సభకు పోటీగా కాంగ్రెస్ సభ. నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు పోటీగా 2 లక్షల మందితో భారీ సభ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిపింది. మంత్రి కోమటిరెడ్డి ఈ మేరకు ప్రతిపాదించగా అందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని సమాచారమట.
రూపాయలు 8 కోట్ల డ్రగ్స్ స్వాధీనం. మెట్రో నగరంలో తన నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ దందా చేసిన నైజీరియన్ టీఎస్ నాబ్ అధికారులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రూపాయలు 8 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ మండలం డీసీపీ ఎం విజయ్ కుమార్ చెప్పారట. మొక్కల లెక్కలు తేల్చండి. హరితహారం కింద మాజీ సీఎం కేసీఆర్, హరీష్, జోగినిపల్లి సంతోష్ కుమార్ స్వగ్రామాలు కవిత అత్తగారి ఊరిలో నాటిన మొక్కలు ప్రస్తుతం ఎన్ని చెట్లు ఉన్నాయనే విషయాన్ని, చేసిన ఖర్చు ఎంత, వాటి అంశాలపై నివేదిక సమర్పించాలని అటవీ శాఖను రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది అని చెప్తున్నారు. బడా కంపెనీలతో బంధం. నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు మూటగట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు దర్యాప్తులో వెలుగు చూస్తున్నట్టు సమాచారాన్ని సాక్షులు పూర్తిగా ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని వార్తలను సాక్షులు చూద్దాం. ఉత్తరాఖండ్లో పౌర స్మృతి బిల్లు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కీలకమైన ఉమ్మడి పౌర స్మృతి బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగిందంట. $67 బిలియన్ పెట్టుబడులు. రాబోయే 5-6 ఏళ్లలో మన దేశ ఇంధన రంగంలోకి $67 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయని ప్రధాని చెప్పారట. పాక్ బరిలో ఆమె అంతే. పాకిస్తాన్ ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 17,000 మందిపై చిలుక అభ్యర్థుల్లో మహిళలు ఎందరో తెలుసా? కేవలం 839 మంది అంటున్నారు. అజిత్ వర్గమే అసలు ఎన్సీపీ వ్యవస్థాపకుడు పవర్ సోదరుడు కుమారుడు అజిత్ పవర్ నేతృత్వంలోని చిలుక వర్గమే అసలైన ఎన్సీపీ అని ఈసీ తేల్చింది. భారత్ రైస్ విక్రయాలు షురు అని చెప్పేసి కేజీ ధర ₹29 రాయితీ ధరకు కేంద్ర బియ్యం ఇవ్వనుంది అని చెప్పేసి ప్రారంభమైంది అని చెప్పేసి విక్రయాలు షురు అయినాయి అని చెప్పేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షులు ఇవ్వడం జరిగింది. ఇంటి ఇంధన షేర్లకు డిమాండ్. సెనెక్స్ లాభం 455 పాయింట్లు, 158 పాయింట్లు పెరిగిన నిఫ్టీ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. టచ్ చేయలేవు, నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు అంటూ కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. కాళేశ్వరం భయంతో కృష్ణపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతిపై శ్వేతపత్రం నేపథ్యంలోనే బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. గ్రూప్ 1లో మరో 60 పోస్టులు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు. 563కు కొలువులు. నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీకి సూచన. సుప్రీంలో కేసు. గత ఫిలిమ్స్పై సందిగ్ధత. వాకఫ్ బోర్డు చైర్మన్గా సయ్యద్ హుసేన్ అని చెప్పేసి అంశాన్నిచ్చారు. భగీరథల అవినీతిపై విచారణ. పూర్తి స్థాయి దర్యాప్తునకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాన్ని ఇవ్వడం జరిగిందంట. హైదరాబాద్ రిజిస్టర్ సస్పెన్షన్. ₹60 కోట్ల శంకర్పల్లి భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వేటు. భార్యపేట కొన్న వెంకటేశ్వర్ ప్రసాద్ కింది అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ విచారణలో తేలడంతో సర్కార్ చర్యలు. నకిలీ రిజిస్ట్రేషన్లపై విచారణకు కమిటీ. ఇప్పటికే శంకర్పల్లి సబ్ రిజిస్ట్రేషన్పై వేటు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. లబ్ధిదారుల ఖాతాకి గ్యాస్ సబ్సిడీ. మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ 500 రాయితీని ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి కంపెనీలు, పంపిణీదారులు విముఖత. నగదు బదిలీ కన్నా నేరుగా 500కు సిలిండర్ ఇస్తేనే ఎక్కువ ప్రభావం అని ప్రభుత్వం అభిప్రాయం. జీపీఎల్ కుటుంబాలకు ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ₹415 చొప్పున భరించనున్న సర్కారు. 64 లక్షల మందికి ఏటా 3.84 కోట్ల సిలిండర్లు. వాటికి ఇచ్చే సబ్సిడీ ₹1594 కోట్లు అంటున్నారు. రండి మాట్లాడుకుందాం. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారు. నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత షాతో సమావేశం. జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ దానిపైనే పిలుపు. గతంలోనే వైఖరి చెప్పిన లోకేష్ ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆసక్తిగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మార్కెట్లోకి భారత్ బియ్యం. ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. పలకర్ నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలు. రోజు 2 షిఫ్టుల్లో 100 ఆటోలకు అనుమతి ఇచ్చారు. యథావిధిగా బస్సులుంటాయి. పురాతన సంప్రదాయాలను పునరుద్ధరిస్తాం. వైటీడీఏ పనుల్లో సమన్వయ లోపం. సమీక్షలో విప్ బిర్లా ఆలయ్య మాట్లాడారు. ఎన్సీపీ అజిత్దే. ఎన్నికల గుర్తు కూడా వారికే. ఎలక్షన్ కమిషన్ ప్రకటన. వ్యవస్థాపకుడు శరద్ పవార్కు దక్కని పార్టీ. నేటి మధ్యాహ్నంలోగా కొత్త పేరు చెప్పాలని సూచన. ఇండియాకు మరో షాక్. ఎన్డీఏలో చేరుకున్న ఆర్ఎల్డీ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అండర్-19 ఫైనల్లో టీమిండియా ప్రపంచ కప్ సెమీఫైనళ్లలో దక్షిణాఫ్రికాపై గెలుపు. ఒత్తిడిని తట్టుకొని విజయం. వరుసగా 5వ ఫైనల్కు చేరుకుంది. ఎప్సెట్కి 26 నుంచి దరఖాస్తులు. మే 9 నుంచి పరీక్షలు. షెడ్యూల్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఆంధ్రజ్యోతిలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొచ్చా? సుప్రీంకోర్టులో 7 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం విచారణ. పంజాబ్ రిజర్వేషన్ల చట్టం పైన పరిశీలన. ఏపీ కేసును
ఉట్టగించిన పిటిషన్లు వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది అంటూ సుప్రీంలో బలంగా వాదన దామోదర్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కృష్ణా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ జంగ్ సైరన్. నల్గొండలో 13న సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ సర్కార్ నేరాన్ని ప్రజల ముందు పెట్టాలి, బహిరంగ సభకు అనుమతి ఎట్లివ్వరు చూద్దాం. 6 నల్గొండలో భారీ జనంతో సభ. బీఆర్ఎస్ సమావేశంలో అధినేత కేసీఆర్ సభ కోసం పార్టీ సమన్వయకర్తల నియామకం అని చెప్పేసి వార్తిచ్చారు. తెలంగాణ కోసం ఎంతకైనా హక్కుల కోసం తెగించి కొట్లాడుడే 10 ఏళ్ల ప్రాజెక్టులను కాపాడడం. నెల రోజులకే సర్కార్ దారదత్తం. బీఆర్ఎస్ కు పోరాటం కొత్త కాదు. ఉడత ఊపులకు బెదిరేది లేదు. మమ్మల్ని ఆపడం రేవంత్ రెడ్డిని మించిన హేమ ఏమిలతోనే కాదు, నన్ను నా పార్టీని ఎవరు టచ్ చేయలేరంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అంశాన్నిచ్చారు. రిజర్వాయర్ కట్టుకుంటాం, సహకరించండి. తెలంగాణను కోరిన కర్ణాటక. తుంగభద్ర ఎగువన జలాశయం నిర్మాణానికి కర్ణాటక ఏర్పాట్లు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి తోడ్పాటునివ్వండి. తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే వినతి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించారు. అజిత్ చేత్కే గడియారం అనే అంశాన్నిచ్చారు. మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ. మధురాలో మరో జ్ఞానవాపి. కృష్ణ జన్మభూముల ఆలయాన్ని కూల్చిన ఔరంగజేబ్. అక్కడ మసీద్ నిర్మాణం 1920 నాటి రికార్డులో వెల్లడి. ఆర్టీఐ కింద ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఏఎస్ఐ షహీ ఈద్గా కేసులో ఇదొక సాక్ష్యం అని చెప్పేసి లాయర్ సింగ్ తెలిపారట. ఫ్రాడ్ కంపెనీకి మూసీ ప్రాజెక్ట్ ఆసక్తి వ్యక్తీకరించిన సింగపూర్ సంస్థ మెయిన్హార్ట్. పాకిస్తాన్లో ప్రజలను బ్యాంకులను ముంచిన కంపెనీ 1000 కోట్ల కుంభకోణాలపై ఫాక్లో కేసులు విచారణలు. సీఎం సమక్షంలో సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మూసీపై నమూనాలు రూపొందించాలని కోరిన రేవంత్ అని చెప్పేసి అంశాన్నిచ్చారు. 21న ఎఫ్సెట్ నోటిఫికేషన్ అనే అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పోస్టులు మరో 60 అదనపు ఉద్యోగుల భర్తీకి అనుమతిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 ఉద్యోగాలకు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో పూర్తి వివరాలతో ఇచ్చారు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
माधवाय नमः। ओम गोविंदाय नमः। ओम विष्णवे नमः। ओम मधुसूदनाय नमः। ओम द्रविक्रमाय नमः। ओम वामनाय नमः। ओम श्रीधराय नमः। ओम ऋषिकेशाय नमः। ओम पद्मनाभाय नमः। ओम दामोदराय नमः। ओम संकर्षणाय नमः। ओम वासुदेवाय नमः। ओम प्रद्युम्नाय नमः। अनिरुद्धाय नमः। ओम पुरुषोत्तमाय नमः। धूक्षजाय नमः। ओम नरसिंहाय नमः। ओम अच्युताय नमः। ओम जनार्दनाय नमः। ओम उपेन्द्राय नमः। ओम हरये नमः। ओम श्रीकृष्णाय नमः। ओम पवित्रं देविदं ब्रह्मणस्पते प्रभुरुगात्राणि पर्येषु विश्वताः तप्ततनोर्नृदामो श्रदे श्रदासेदवन्दत्तसमाशदा पवित्रपाणिः प्राणानायम्य प्रणवस परब्रह्मषि परमात्मा देवता गायत्री छन्दः प्राणायामे विनियोगः। ओम भूः ओम भुवः स्वः महः जनः दपं सत्यम् आपो ज्योतिर्सोमपदं ब्रह्म भूर्भुवस्वरोम ओम यशस्करं बलवन्दं प्रपदवन्दमेव राजाधिपतिर्बभूव संकीर्णनागाशपुत्रं नराणां सुमङ्गल्यं उदरतं दीर्घमायोः। ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम गणानां द्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सीदसादनम्। ओम देवीं वाचों जनयन्द्रेवास्तां विश्वरूपापशवो वदन्ते सा नो मन्त्रेशमोरजन्दुहा नाथे नुर्वाकस्मानुपदुष्टदेतो। ओम समुद्रट्टन्धनामभयं समाकरोतमस्मभ्यं दत्तां वरुणश्च मन्युः भियं दधा नारदो येषु शतरवः पराजितासोपनिलयन्ताम्। ओम त्र्यंबक यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षयमामृतात्। ओम आतो न इन्द्रक्षमन्तं चतुरङ्गराभो संगृभाय महाहस्ती दक्षिणेन। ओम सक्तोमिव तिथौ नापनन्दो यत्र धीरामनसा वाचमकरोता अतरा सखाय सख्यानि जानते भद्रेशान् लक्ष्मीर्निहिताधिवाची। ओम भूर्भुवस्वः श्री सिद्धिविनायक महागणपतये नमः। सकलो एतत् भोगिव्रताम्बूलमिवहारकद्रवदक्षिणां समर्पयामि। इष्टकुलस्वाम्यादिकुलदेवताभ्यो नमः। एतत् भोगिव्रताम्बूलमिवहारकद्रवदक्षिणां नारिकेलफलं समर्पयामि। मूलग्रामस्थितासीमान्तदेवताभ्यो नमः। अत्र मुम्बादेवी बुलेश्वर सिद्धिविनायक प्रभादेवी महालक्ष्मी अत्र स्थासीमान्तदेवताभ्यो नमः। महारुद्रहनुमन्ताय नमः। स्थलपुरुष वास्तुपुरुषाय नमः। सद्गुरवे नमः। स्मर्यमाण देवताभ्यो नमः। एतत् भोगिव्रताम्बूलम्। ఈరోజు ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆర్మూర్కి సంబంధించిన వార్తలు ఏమున్నాయి సునీల్? ఏదైతే గ్రామీణ స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రామీణ స్థాయిలో మీరు వినూత్న కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. అలాగే రానున్న రోజులు 10 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అన్న దానిపై కూడా మీరు పంచాయతీ కార్యదర్శులు తహసీల్దారులతో పాటు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కూడా ఈ యొక్క సమావేశాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. అలాగే ప్రతి గ్రామాల్లో మండల పరిషత్ కార్యాలయ సిబ్బందిని ఇప్పటికే నియమించి అలాగే గ్రామాలకు ఉన్నత స్థాయి అధికారుల గ్రామానికి ఉన్నత స్థాయి అధికారుల నియామకంలో భాగంగా కూడా ఈ 10 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దశగా కూడా నేడు ఈ యొక్క సమావేశం ప్రధాన కీలకంగా అన్నట్లు సమాచారం. అలాగే నియోజకవర్గంలోని ఆర్మూరు నియోజకవర్గంలోని విజయరెడ్డి నివాసంలో కూడా పలువురు నేతలు వారిని కలిసి పలు అంశాలపై చర్చించబోతా ఉన్నట్టు సమాచారం. ఓకే సునీల్, వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు అయితే ఈ యొక్క చలి తీవ్రత అయితే కేవలం పూర్తి స్థాయిలో కూడా తగ్గినట్లయితే కేవలం రాత్రి వేళలో మాత్రమే 22 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే రాత్రి వేళలో 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదు కావడం జరుగుతుంది. మార్చి అనంతరం ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే ఈ తరహాల పరిస్థితులు ఉంటే మార్చి తర్వాత కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. మరొక 2-3 రోజుల తర్వాత కూడా ఇంకా ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు కూడా వాతావరణ శాఖ వర్గాలు చెప్పడం జరుగుతున్నది. ఓకే సునీల్, అలాగే క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా ఆర్మూర్ ప్రాంతంలో? ఈ ఆర్మూరు పట్టణంలోని ధోబీఘాట్ వద్ద కూడా గత రాత్రి సాయంత్రం 6 గంటల సమయంలో కూడా ఈ ఆర్మూరు నుంచి నిజామాబాద్ వెళ్తున్నటువంటి కారు గేదెల మందకు ఢీకోవడంతో కూడా 2 కేసులు మృత్యువాత పడడం జరిగింది. అలాగే మరోవైపు
మరోవైపు అదే రోడ్ లో మాకు వెళ్తున్నవి మరో ద్విచక్ర వాహనం కూడా ఈ ఒక గేదెలకు గునుకొని ద్విచక్ర వాహనం కింద పడిపోవడంతో కూడా తీవ్ర గాయాలు పాల్గొవడం జరిగింది. ఈ సదరు వ్యక్తులను కూడా చికిత్స ఆత్మను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ అజాగ్రత్తగా వాహనం నడిపినటువంటి కారు డ్రైవర్ పై కూడా ఆల్మోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. ఈనాళ్ళు ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బాల్యానికి అండా భవితకు భరోసా, సత్ఫలితాలు ఇస్తున్న ఆపరేషన్ స్మైల్ అంటూ వార్తిచ్చారు. ప్రాథమిక విద్య చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. తల్లిదండ్రుల్లో అవగాహన రహితం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బడికి పంపాల్సిన పిల్లల్ని పనులకు పంపుతున్నారు. ఇలాంటి వారికి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు. ఈ తనిఖీలతో బాల కార్మికుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుంది. బాల కార్మికులు లేని జిల్లాగా మార్చేందుకు యంత్రాంగం చేసిన కృషికి ఫలితం దక్కుతుంది అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఈనాడులో ఇచ్చారు. చక్కెర పరిశ్రమలపై చర్చలు. నిజాం చక్కెర మిల్లులు తెరిపించడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్పారు. బోధన నీటిపారుదల శాఖ అతిథి గృహంలో అధికారులతో మంగళవారం సమీక్షను నిర్వహించారు. ప్రత్యేక అధికారులు నియామకం. గ్రామాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 15 వరకు నిర్వహించే పారిశుద్ధ కార్యక్రమాల పర్యవేక్షణకు నియోజకవర్గ మండల స్థాయిలో అధికారులను నియమించారు. దానికి సంబంధించిన నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి పేర్లని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొనసాగుతున్న ఈవీఎంల పరిశీలన. వచ్చే లోక్సభ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ చేపడుతున్నారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఉద్యోగుల వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈవీఎంల పనితీరును పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంగా కాగా 10 రోజుల పాటు కొనసాగుతుంది అని చెప్తున్నారు. నిబంధనలకు నీళ్లు పుట్టగొడుగుల్లా కళాశాలలు పట్టించుకొని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు అంటూ వార్తించారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా నగరంలో 2 వేర్వేరు ప్రాంతాల్లో నిర్మాణాలు ఉన్న భవనాలను చూపుతూ కార్పొరేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం నిబంధనల విరుద్ధంగా వార్షిక పరీక్షలకు ముందు నుంచే ప్రచార కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు మభ్యపెట్టి ప్రవేశాలు చేపడుతుంది అని చెప్పేసి ఆ అంశాలు ఇచ్చారు. అసలు ఏముండాలంటే ముఖ్యంగా భవన సముదాయం అద్దె భవనమా, సొంత భవనమా చూసి తరగతులకు 4 సెక్షన్ వరకు అనుమతి ఉంటుంది. అలాగే మైదానం విషయంలో మున్సిపాలిటీ పరిధిలో ఎకరం, అర్బన్ ప్రాంతంలో 2.5 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వానికి చూపించాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండాల్సిందే. రోడ్లు, భవనాలు, అగ్నిమాపక శాఖల అనుమతులు తప్పనిసరి. తరగతుల వారీగా సీసీ కెమెరాలు అవసరం. భౌతిక, రసాయన, జీవ జంతు శాస్త్రాలకు సంబంధించి వేర్వేరు ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. అన్ని పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, అధ్యాపకులకు పూర్తి వివరాలతో పాటు నిజ ధృవపత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ డైరెక్టర్ తప్పనిసరి. ఇవన్నీ సరిగ్గా ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తనిఖీలు చేసి అనుమతిస్తారు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. గడువు గడబిడ. ఉమ్మడి జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ₹90 కోట్లు వినియోగానికి మార్చి నెలాఖరు చివరి అని చెప్పేసి చెప్తున్నారు. ఉచిత విద్యుత్కు సన్నాహాలు చేస్తున్నారు. వినాయక్ నగర్లో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. D4 సెక్షన్ ఏఈ నాగేశ్వర్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి ₹10 లక్షలకు పెంచారు. తాజాగా ₹500 గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ అమలు చేయాలని నిర్ణయించారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు. ఇటీవల ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు అని చెప్పేసి దానికి సంబంధించిన చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మి దరఖాస్తులో తప్పులు సవరణ. నేటి నుంచి బృందాలతో సర్వే. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మహాలక్ష్మి పథకం కోసం స్వీకరించిన దరఖాస్తులో తప్పిదాలుంటే సవరించేందుకు వీలుగా సర్వే బృందాలను నియమించినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. పసుపు నేరుగా కొంటాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు పంటను కమిషనర్ ఏజెంట్లు ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు చేసే కేంద్రాన్ని మంగళవారం మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఇఫ్తాఖర్ నజీబ్ ప్రారంభించడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. అధికారిపై విష ప్రయోగానికి యత్నం. ఆర్మూర్ పట్టణం పెరికిట్లో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ పద్మపై విష ప్రయోగం చేసేందుకు అందులో పనిచేసే సిబ్బంది ప్రయత్నించారు అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు.
రాములోరి దర్శన భాగ్యం ఎప్పుడు? మాక్లూరులో 10 ఏళ్లైనా పూర్తి కాని ఆలయ నిర్మాణం అంటూ వార్తించారు. అయోధ్యలో 5 దశాబ్దాల తర్వాత బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగడంతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. మాక్లూరులో మాత్రం పనులు ప్రారంభమై 10 ఏళ్లు దాటినా రాములోరి దర్శన భాగ్యం ఇంకా కలగడం లేదు. ఈ క్రమంలో తమ కళ ఎప్పుడు సాకారం అవుతుందోనని గ్రామస్తులు పేకళ్లతో ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలను ఈనాలో ఇచ్చారు. చేతి వృత్తిదారులకు ఆర్థిక భరోసా, PM విశ్వకర్మ యోజనతో ప్రయోజనం అని చెప్పేసి వార్తించారు. చేతి కుల వృత్తులతో ఆధారపడి జీవనం సాగించే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM విశ్వకర్మ యోజనతో ప్రయోజనం చేకూరనుంది. చిన్న మధ్య తరహా వ్యాపారాల ద్వారా కుల వృత్తులు చేసుకునేందుకు వీలుగా ఆర్థిక చేయూత అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. దీనిపై పురపాలిక వారిగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని చెప్పేసి వార్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈనాళ్ళు ఇవ్వడం జరిగింది. బాలల మేధస్సుకు పదును ఉమ్మడి జిల్లా పాఠశాలలో పోటీలు నేడు అని చెప్పేసి వార్తించారు. జిల్లా సమైక్య పనితీరు బేష్ అని చెప్పేసి ఆంక్షానిచ్చారు. భగవద్గీతతో జీవితం సార్థకం 2వ రోజు కొనసాగుతున్న సాధు సమ్మేళన చతుర్థ మహాసభ. వంతెనకు మోక్షం లభించేనా? రైళ్లు వెళ్తుండగా గేట్ వద్ద నిరీక్షించిన వాహనదారులు ఆ చిత్రాన్నిచ్చారు. 10న నవోదయ ప్రవేశ పరీక్ష. జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు భర్తీ చేసేందుకు ఈ నెల 10వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ సత్యవతి మంగళవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగిందంట. ఉపాధ్యాయురాలి సస్పెన్షన్. అన్మాజిపేట ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న రజనీ ప్రియను కామారెడ్డి DO రాజు సస్పెండ్ చేశారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అథ్లెటిక్ పోటీలు ప్రారంభం. జిల్లా కేంద్రంలో రాజారాం స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించినట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ తెలపడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. ముగిసిన రాష్ట్ర స్థాయి వైబ్రేషన్ పోటీలు. ప్రవేశాల గడువు పొడిగింపు. తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలలో ప్రవేశాల కోసం 15వ తేదీ వరకు అయితే గడువు పొడిగించినట్లు సమాచారం ఇచ్చారు. సమ్మె నోటీస్ అందజేత. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్లో యాజమాన్యానికి మంగళవారం సమ్మె నోటీస్ని అందజేశారట. నగరపాలక సంస్థలో బదిలీలు. నగరపాలక సంస్థలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పలువురిని బదిలీ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. 12 లోపు MED పరీక్ష ఫీజు చెల్లించండి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. బిల్లుల అవకతవకలపై విచారణ చేపట్టాలి అంటూ సెక్షన్ అధికారులు దిష్టిబొమ్మ దహనం చేసిన ABVP నాయకులు అని చెప్పేసి దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు. సాక్షిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఇక పచ్చ బంగారమే అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు సాక్షిలో. ఫలితం ఇస్తున్న 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. ఇందూర్ పసుపునకు పథకం వర్తింపజేసిన కేంద్రం. మరోవైపు పసుపు బోర్డు ప్రకటనతో మరింత మేలు జరుగుతుంది. ఇప్పటికే పసుపు ఎగుమతులు పెంపునకు కేంద్రం ప్రణాళిక. నిజామాబాద్ మార్కెట్లో ₹13,823 క్వింటాల్కు పసుపు ధర పలుకుతుంది ప్రస్తుతం అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇప్పుడు బాల్కొండ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి రహీముద్దీన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రహీముద్దీన్. గుడ్ మార్నింగ్ రహీముద్దీన్. గుడ్ మార్నింగ్. బాల్కొండ ప్రాంతంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు ప్రజాప్రతినిధుల పర్యటనలు ఏమైనా ఉన్నాయా రహీముద్దీన్? బాల్కొండ ప్రాంతంలో ఈరోజు జిల్లా అధికారులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ పర్యటనలు ఎవరికి కూడా లేకుండా బాల్కత్వం అనేది అయితే TRS మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముఖ్యమంత్రి మీద ఏదైతే అసభ్యకరమైనటువంటి మాటలు అన్నాడో దానికి గాను ఈరోజు బాల్కొండ ప్రాంతంలో కూడా కొన్ని గ్రామాల్లో నిరసనలు కాంగ్రెస్ శ్రేణులు ఆధ్వర్యంలో జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలిసింది. వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది బాల్కొండలో? బాల్కొండ ప్రాంతంలో ఎలాంటి వాతావరణం ఉంది ఈరోజు? వాతావరణ పరిస్థితులు ఈరోజు ఉదయం నుండి కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండవేడి క్రమంగా పెరుగుతుంది. క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా రహీముద్దీన్? బాల్కొండ ప్రాంతంలో గత 24 గంటల కాలంలో ఎలాంటి క్రైమ్ వార్తలు అమలు కాకుండా బాల్కొండ ముత్కర్ బెండోరా పోలీసులు మాత్రం ఉదయం సాయంత్రం పూట వాహనాల తనిఖీలు మాత్రం విస్తృతంగా చేపడుతున్నారు. ఓకే రహీముద్దీన్, థ్యాంక్ యూ. ఇవి బాల్కొండ మండల విశేషాలు. ఇప్పుడు మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. గృహజ్యోతి అమలుకు కసరత్తు చేస్తున్నారు అనే అంశాన్ని సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది. విష ప్రయోగమా వశీకరణ అంటూ మహిళా శిశు వికాస కేంద్రం అధికారికి మందు కల్పించే ప్రయత్నం. స్కెచ్ వేసిన ప్రాంగణంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు.
పకడ్బందీగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నేటి నుంచి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహణ జరుగుతుంది. నియోజకవర్గాలు, మండలాలకు ప్రత్యేక అధికారులు 15 పల్లెల్లో గ్రామ సభలు ఉండనున్నాయని చెప్తున్నారు. డీజీపీని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే సుభాష్ నగర్ తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నూతనంగా నియమితులైన రవి గుప్తాను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందట. బాణుడు 36.5 డిగ్రీలు జిల్లాలో పెరుగుతున్న పగలు రాత్రి ఉష్ణోగ్రతలు మోస్ట్రాలో అత్యధికంగా నమోదైంది అని వివరాలు ఇచ్చారు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలి అని వార్తిచ్చారు. డిచ్పల్లి సొసైటీ చైర్మన్ జైపాల్ రాజీనామా చేశారు. ఈవీఎం గౌడాను సందర్శించిన కలెక్టర్ అని దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అద్దెశ్రీకి దక్కిన గౌరవం అని రాష్ట్ర గీతంగా జయ జయ హో తెలంగాణ జిల్లా కవుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చి ఉత్తేజం రగిలించిన జయ జయ హే తెలంగాణ జరంది జయ కీర్తనం పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో హర్షం వ్యక్తమవుతుంది. ఈ పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీ గేయ రచయిత అద్దెశ్రీ రాశారు. దీంతో అద్దెశ్రీకి సరైన గౌరవం దక్కిందని జిల్లా కవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్ర ఆకాంక్షను నింపిన ఈ గీతంపై పలువురు కవులు, రచయితలు సాక్షితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు అంటూ ఆ అభిప్రాయాలని సాక్షిలో ఇవ్వడం జరిగింది. బ్యాంక్ లీకేజీ లక్ష్యాన్ని సాధించాలి అంటూ వార్తించారు. డిఆర్డీఓ చంద్రనాయక్ తెలిపారు. ఆరోపణలపై సొసైటీలో విచారణ, డిపిసిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి అంటూ మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ ఇస్తాకర్ నజీబ్ తెలిపారు. అలీసాగర్ ఉద్వాన పనులు పరిశీలించారు. కేంద్ర మంత్రికి వినతి చేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. కలెక్టర్ రేటును ముట్టడిస్తామంటూ ప్రకటించిన డొంకేశ్వర్ గ్రామస్తులు ముదురుతున్న భూ వివాదం అని చెప్తున్నారు. కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, మోర్తాన్లో లభించే బాలుడి ఆచూకీ తల్లిదండ్రులకు అప్పగింత అని వార్తించారు. క్రైమ్ కార్నర్ రోడ్డు ప్రమాదంలో 2 మృతి, బైక్ ను కార్ ఢీకొని ఘటనలో 2 యువకులు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని జాతీయ రహదారిపై మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా అని మరో ఘటన సదాశివనగర్లో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందారు. ఆర్మూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పండ్ల బండిని ఢీకొన్న ఆటో, లింగంపేటలో బైక్ చోరీ జరిగింది. 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్తున్నారు. బర్సీలో ఓ ఇంటిపై దాడి నిర్వహించారు. బైక్ ని ఢీకొన్న ట్రాక్టర్, బాలిక మృతి, 2కి తీవ్ర గాయాలైన ఘటన మద్నూరులో చోటు చేసుకుంది. ఒకరిపై కేసు నమోదు చేశారు. రుద్రులో అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు కేదార్నాథ్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, भजमन नारायण नारायण हरी हरी, भजमन नारायण नारायण हरी हरी, जय जय नारायण नारायण हरी हरी, जय जय नारायण नारायण हरी हरी। श्रीमन्नारायण नारायण हरी हरी, श्रीमन्नारायण नारायण हरी हरी, श्रीमन्नारायण नारायण हरी हरी, श्रीमन्नारायण नारायण हरी हरी। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरी, ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरी, भजमन नारायण नारायण हरी हरी, भजमन नारायण नारायण हरी हरी, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण।
लक्ष्मी नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण తెలియదు ప్రతిరోజు ఎన్ని పాత్రలను పోషిస్తావో. ఎన్ని పాత్రలుంటే అంత నొప్పి. నొప్పి గురించి భయం ఎందుకు? టైగర్ బామ్ రెడ్ ఉందిగా. ఎందుకంటే ఇందులో ఉంది 100 దేశాల్లోని కోట్లాది మంది ఉపయోగించిన యూనిక్ ఫార్ములా. అది నొప్పి నుంచి ఇస్తుంది తక్షణ ఉపశమనం. विष्णु नारायण नारायण हरि हरि विष्णु नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम ఇప్పుడు మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బూమ్ ఫట్ అంటూ వార్తించారు. మామిడిపల్లి శివాలోని ప్రభుత్వ భూములు కబ్జా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన స్థలాలపై అక్రమార్కులు కన్ను పెట్టారట. ఆక్రమణకు సుమారు ₹4 కోట్ల విలువైన భూమి అని చెప్తున్నారు. దీని పట్ల రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆ వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఈవీఎంను గోదాంను పరిశీలించిన కలెక్టర్ అనే అంశాన్ని ఇచ్చారు. సబ్సిడీపై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు DRDO పీడి చందర్ నాయక్ తెలిపారు. ఉచిత విద్యుత్కు సమాయత్తం చేస్తున్నారు. డాటా ఎంట్రీ చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. జిల్లా వ్యాప్తంగా 4,80,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మహాలక్ష్మి తప్పిదాల సవరణకు సర్వే బృందాలు.
మహాలక్ష్మి పథకం దరఖాస్తులోని తప్పిదాల సవరణకు ప్రభుత్వం ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని దరఖాస్తులు స్వీకరించింది. అయితే దరఖాస్తులో నెలకొన్న తప్పిదాలను సంవరించేందుకు జిల్లాలో దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు. అయితే ఈ దరఖాస్తులో పలువురు సమగ్ర వివరాలు పేర్కొనలేదని చెప్పేసి గ్యాస్ ఏజెన్సీ పేరు, కన్స్యూమర్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ వంటి వివరాలను దరఖాస్తులో సరిగ్గా పొందుపరచలేదని చెప్పేసి కలెక్టర్ తెలిపారట. డాలరుల మాయ అంటూ వార్తించారు. జిల్లాలో చేతికొస్తున్న ఎర్రజొన్న పంట కొనుగోలుకు సిండికేట్ అవుతున్న వ్యాపారులు, డిమాండ్ ఉన్న ధరలు తగ్గిస్తున్న వైద్యం, ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు చెప్తున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనిశ్చిత వ్యాఖ్యలు మానుకోవాలి అంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారట. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆ చిత్రాన్ని ఇక్కడిచ్చారు. ఉన్నతాధికారి ఉత్తర్వులు బేఖతర్, డిప్యూటేషన్ను రిలీఫ్ చేయని హెచ్ఎంఓ, ఒకరి రిలీవింగ్తో 10 మందికి స్థానచలం, విద్యాశాఖలో విచిత్ర ధోరణి ఉంది అంటున్నారు. కంటేశ్వర్లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. నిజామాబాద్లో బాలుడిని కిడ్నాప్ చేసిన మోర్తాన్లో వరద కాలువపై వదిలి వెళ్లిన కిడ్నాపర్లు తల్లికి బాలుడిని అప్పగించిన పోలీసులు అని చెప్పేసి ఆ చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. బిక్నూరు పర్మిట్ రూమ్లో మద్యం బాటిల్తో దాడి, ఆ అంశాన్ని ఇచ్చారు. పసుపు రైతులకు మద్దతు ధర వచ్చేటట్లు చూడాలంటూ కేంద్ర మంత్రి కలిసిన తిరుపతి రెడ్డి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి అనే అంశాన్ని ఇచ్చారు. అల్లిసాగర్ గార్డెన్ పరిశీలన, పెద్దమల్లారెడ్డిలో కిడ్నాపర్ల సంచారం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. మంచిర్యాలలో ఇసుక దందా, సర్కార్ ఆదాయానికి గండి, ఆన్లైన్ బుకింగ్లకు ఫుల్ స్టాప్, రిచ్లను మూసేసి నయా వ్యవహారం, బహిరంగ మార్కెట్లో ఎగబాకిన టన్ను ధర, చక్రం తిప్పుతున్న మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి నుంచి బీర్కూర్ బిచ్చుకుందకు పెరిగిన వలసలు అని చెప్పేసి చెప్తున్నారు. గృహజ్యోతి కోసం వివరాలు ఇవ్వండి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. బాలుడు దొరికాడు అని చెప్పేసి మోర్తాన్లో వదిలేసిన నిందితులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. రక్తం ఓడిన రహదారు, వేర్వేరు ప్రమాదంలో 4 దుర్మరణం చెందారు. మహాలక్ష్మిపై నేటి నుంచి సర్వే, తప్పుల సవరణకు ప్రత్యేక బృందాలు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. నేడు బాన్స్వాడలో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. బర్సిలో 25 కిలోల గంజాయి పట్టివేత, గ్రామంలో 6 నెలలుగా విక్రయం జరుగుతుందని చెప్పేసి పోలీసులు అదుపులో నిందితుడు ఉన్నారు. కార్యగం పాఠశాలలో గోరుముద్ద ప్రారంభమైంది, ఆ అంశాన్ని ఇచ్చారు. కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకరికి 4 రోజులు జైలు శిక్ష, బాలుడు కిడ్నాప్ కేసులో 5గురు అరెస్ట్ చేశారు. జిల్లా సమైక్య పనితీరు బేష్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. దాతకు సన్మానం, ప్రదీప్కు సన్మానించిన అసోసియేషన్ సభ్యులు. పిల్లలకు నులుపురుగుల నివారణ మాత్రలు వేయాలి అని చెప్పేసి నులుపురుగుల నివారణ కోసం బోధన పట్టణంతో పాటు డివిజన్లోని అన్ని గ్రామాల్లో పిల్లలకు ఈ నెల 12న మాత్రలు వేయాలని బోధన ఐసిడిఎస్ సిడిపిఓ చానకమ్మ సూచించారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. బహుమతి అందుకుంటున్న విద్యార్థిని బహుమతులు పంపిణీ, బాల్గొండ కిసానాగలో జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా బహుమతులను పంపిణీ చేయడం జరిగిందట. నిరుపేద దివ్యాంగుడికి చేయుత, భీమ్గాల్లోని నిరుపేద దివ్యాంగుడికి నా కలం అక్షరం సత్యం ఫేస్బుక్ సోషల్ మీడియా మంగళవారం చేయుతను అందించింది అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. బాలలతో పనిచేసి కేసులు నమోదు చేయండి అంటూ కందకుర్తిలో హెచ్ఎం అబ్దుల్ కరీంను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.